ఓకేనా? కమ్యూనికేషన్ ఇంకోటి ఉంది, చెప్పమంటారా వద్దంటారా? ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పి ముగిస్తాను నా స్పీచ్ని. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంతకుముందు చెప్పానేమో ఒకసారి డౌట్ నాకు, చెప్పండి. అదేంటంటే రష్యాలో ఒక వ్యక్తికి ఉరి శిక్ష వేశారు, చెప్పానా? రష్యాలో ఒక వ్యక్తికి ఉరి శిక్ష వేశారు 1827. ఉరి శిక్ష అంటే ఎలా ఉంటుందంటే కిందన పెడల్ ఉంటుంది, దాని మీద నిలబెడతారు, బ్లాక్ క్లాత్ ఉంటుంది, రోపు, పెడల్ లాగుతారు, జిక్కు, ఈ జిక్కు కార్యక్రమం ఉంటుంది. ఓకేనా? ఈ పెడల్ లాగారు, పైన తాడు బిగుసుకుపోకుండా తెగిపోయింది. తెగిపోతే వీడు ఏం చేస్తాడు? కింద పడ్డాడు. కింద పడితే ఏమవుతుంది? బతికాడు, ఊరి పడలేదు. అలాంటప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే క్షమాభిక్ష పెట్టి వదిలేస్తారు. అంటే ఉరేద్దాం అనుకున్నాంరా, కానీ ఉరి పడలేదు, దేవుడు నిన్ను కాపాడాడు, గో హెడ్, వెళ్ళిపో అంట. ఇప్పుడు వీడు అలా వీడిని పంపించేస్తే వీడు ఏమనాలి? థ్యాంక్ యూ సార్ అనాలి, అవునా కదా? నేను లాస్ట్ టైం చెప్పినట్టుకున్నాను, థ్యాంక్ యూ, సారీ, ఇట్స్ ఓకే లాంటివి, అవునా కదా? మర్చిపోయారేంటి? అవును, లాస్ట్ టైం నేను వచ్చాను, ఆ విషయం గుర్తుందా? అది మర్చిపోయారా? అది భయంగా ఉంది మాకు. ఈ ఉరివేయబడి బయటపడిన కాపాడబడిన వాడు ఏమన్నాడు తెలిసిన? థ్యాంక్ యూ సో మచ్ అనకుండా ఏమన్నాడు తెలిసిన? రే, మీ రష్యా వాళ్ళకి తాడుని బాగా తయారు చేయడం కూడా రాదురే, ఉరేయడం కూడా రాదురా, మీ బతుకు తగలయ్యా అన్నట. అప్పుడు రాజుగారికి ఒళ్ళు మండి, అరే అని ఆపండ్రా అని ఆపి, ఈసారి ఇంకా మంచి తాడు తెచ్చి దాన్ని బాగా గట్టిగా పేంచి, ఓకేనా, మళ్ళీ ఈయన పెడల మీద నిలబెట్టి ఈసారి తాడుని గట్టిగా పెట్టి లాగితే పోయాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎప్పుడు మాట్లాడకూడదో తెలుసుకోండి. ఈ అమ్మాయికి నీకు గొడవ వచ్చిందనుకో, గొడవ పడకు. ఆమె అంటుంది, ఏంటి ఇలా చేసావు, సారీ అని అంతే. అంతేగాని నేను ఎందుకు చేశాను, నువ్వేం చేయలేదు, నేను ఇంతేనా, అవి తస్తదియా. వద్దు, ఎవరితోటి గొడవ పడకండి. ఇతరులు ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా మీరు వాళ్ళతో విమర్శించకండి. ఇతరులు ఎవరైనా మిమ్మల్ని తిట్టినా వాళ్ళని తిట్టకండి. ఇలాగే ఒకసారి సెమినార్లో అడిగారు యాక్చువల్గా, ఇతరులు మిమ్మల్ని తిట్టినా మీరు తిట్టకండి అంటే, అదేంటి సార్ తిట్టకపోతే ఎలాగా? నేను ఏమన్నా చేసినా, కుక్క మనల్ని కరిచిందని కుక్కని మనం గర్వకూడదు. వాకేనా? తెలుసుకో, అర్థమైందా? అందుకని గొడవ పడద్దు, నవ్వండి. నేను నా జీవితంలో అంతే, నేను ఎవరితో గొడవ పడను. నన్ను తిట్టినా సరే వాడిష్టం, అది తిట్టే హక్కు వాడుకుంది, తిట్టుకొని అంతే కదా. తెలుగు నేల యొక్క మొత్తం జనాభా 14 కోట్లు అనుకుంటే, పోనీ 12 కోట్లు అనుకుంటే, ఇంతమందిలో ఎవడో కోనికిసుగా గొట్టంగాడు మనల్ని విమర్శిస్తే, నన్ను విమర్శించాడు తెలుస్తాను నీకు, నన్ను ఏమన్నాడు తెలుస్తాను, ఏదో ఏడుపు కార్యక్రమం. ఒకసారి నువ్వు మార్కెట్లో నిలబడ్డ తర్వాత గుర్తుంచుకో, నువ్వు నడిచెళ్తుంటే నలుగురు చూస్తారు, నలుగురిలో కనీసం 2 నిన్ను విమర్శిస్తారు. విమర్శలను తట్టుకునే ఒక అత్యద్భుతమైన మంచి దృఢమైన గుండె బలాన్ని పెంచుకో. ఇక్కడేమో అద్దం ఉంది, ఇక్కడేమో ఇనుప వస్తువు ఉంది. నేను సుత్తితో కొట్టాను, ఏది పగిలిపోతుంది, అద్దమా ఇనుమా? గట్టిగా, ఇంకా గట్టిగా. నువ్వు అద్దంలో ఉంటే పగిలిపోతావు, ఇనుములాగా ఉక్కులాగా ఉంటే మిగిలిపోతావు. మిగలాలనుకుంటున్నావా పగలాలనుకుంటున్నావా? గట్టిగా. మరి ఇంకనే మరి లాస్ట్గా ఇంకోటి చెప్పి ముగిస్తాను. ఎవరినైనా విమర్శించాలనుకుందాం, విమర్శ అన్ను వాళ్ళకి మంచి చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమే బాగా చదువు అన్నాం అనుకో, ఆమె ఏమంటుంది, అబ్బాజా వదలదా అంటుంది, అవునా కదా? ఎదుటి వ్యక్తికి
విమర్శ చెప్పాలి అంటే ఎలా చెప్పాలో చెప్తాను. ఓకేనా? మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఎప్పుడైనా? అప్పుడు వెళ్తుంటారు కదా. నేను చూడడానికే, చూడడానికి వెళ్ళాం, చూపించుకోవడానికి వెళ్తాం, అంతే కదా. డాక్టర్లు ఇంజక్షన్ పెడతారు, ఐడియా మీకు ఇంజక్షన్, అవునా? ఇక్కడ పెడతారు, మనకి భయం. మేడం డాక్టర్ గారు అంటాం మనం, అవునా? కాంపౌండర్ ఎలా పడతాడు మీకు ఐడియా ఉంది? కాంపౌండర్ నర్సు ఎలా పడుతుంది తెలుసా? ఇలా తీసుకుంటారు, ఇలా పెడతారు. మనం అంటాం సార్ ప్లీజ్ అన్న, అది పట్టించోడు పక్కన అని పడిచేస్తాడు. అదే డాక్టర్ గారు ఏం చేస్తారు? ఐడిన్లో దూది ముంచుతారు. ఐడిన్ అన్నది స్పిరిట్లో పోనేది ముంచుతారు, దాన్ని ఇలా తీస్తారు, ఇక్కడ రాస్తారు. రాస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది అమ్మ, హాయిగా ఉంటుంది. నువ్వేం చేస్తావమ్మా అంటారు. నేను దుర్గాబాయి దేశ్ముఖ్లో చదువుతాను. పెద్ద అయ్యాక ఏం చేస్తావమ్మా అంటారు. ఐపీఎస్ అవుతానండి అంటావు. నువ్వు గుడ్ గర్ల్ కదా అంటారు ఆయన. గుడ్ గర్ల్ సార్. అలా రాస్తుంటే 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 ఎంత హాయిగా ఉంటుందో. అప్పుడు జుయ్ అని పొడుస్తారు. పొడిచారని కూడా తెలీదు. ఇకపై జీవితంలో ఎవరిని విమర్శించకు. ఇకపై జీవితంలో ఎవరితోటి పోట్లాట పెట్టుకోకు. ఇకపై జీవితంలో నీతో మాత్రమే యుద్ధం చేయి, పక్కోడితోటి కాదు. ఒకవేళ ఎవరికైనా చెప్పాల్సి వస్తే సూది గుచ్చే ముందు దూది రాయి. నేను కూడా ఈ సెమినార్ని సూదులు గుచ్చుతూ దూదులు రాశాను. మీరు నా జీవితంలో బెస్ట్ స్టూడెంట్స్. ఇంతవరకు మీలాంటి స్టూడెంట్స్నే చూడలేదు. మీ మీద మీకే డౌట్గా ఉన్నట్టుంది, అందుకే చప్పట్లు కొట్టుకోవట్లేదు. సార్ అంటే మనం అంటున్నారు, మనమా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. లవ్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ నెక్స్ట్ మంత్ కలుద్దాం.